బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. జూబ్లీ హిల్స్ లోని తన నివాసానికి వచ్చిన బండి సంజయ్ ను చిరంజీవి సాదరంగా ఆహ్వానించారు. శాలువా కప్పి సత్కరించారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. సంజయ్ కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అన్నారు చిరంజీవి. ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రధానమంత్రి మోడీ తమకు దగ్గరకు తీసుకొని పలకరించడం మరచిపోలేమని అనుభూతిగా మిగిలిందని ఈ సందర్భంగా చిరంజీవి తెలిపారు. తాను విద్యార్థి దశలో మీ సినిమాలకు అభిమానినని బండి సంజయ్ అన్నారు. చిరంజీవిని కలవటం చాలా ఆనందంగా ఉందన్నారు. మర్యాదపూర్వకంగానే ఈ భేటీ జరిగిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మంచి ఫలితాలను ఇచ్చిందన్నారు. ప్రజలకు మంచి పాలన అందిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాసేపు ఇద్దరు దేశ, రాష్ట్ర రాజకీయాలపై ముచ్చటించుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చిరంజీవి, బండి సంజయ్ వీరిరువురి భేటీ గురించి డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కాలంలో మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. గతంలో రాష్ట్రంలో గోల్కొండ కోట ఏదైతే పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గోల్కొండ కోట లైటింగ్ ప్రోగ్రామ్ సంబంధించి స్పెషల్ గా చిరంజీవిని ఆహ్వానించారు. ఆ తర్వాత వైజాగ్ లో 120వ అల్లూరి సీతారామరాజుకు సంబంధించిన జయంతిలో కూడా మోడీ స్పెషల్ గా చిరంజీవిని ఆహ్వానించారు. ఇట్లా మెగాస్టార్ చిరంజీవి ప్రతి బీజేపీ చేసే ప్రతి ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ చేస్తూ బీజేపీ వస్తూ ఉంది. ఈ ప్రోగ్రామ్ అనంతరం వెంటనే దేశంలో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి పద్మ విభూషణ్ అవార్డు కూడా ఆయనకు వచ్చింది. ఆ తర్వాత రాజకీయ పరిణామాలన్నీ కూడా మనం చూసుకున్నాం. ఏపీలో తెలుగుదేశం పార్టీతో బీజేపీ, పవన్ కళ్యాణ్ ఇట్లా కూటమిగా ఏర్పడ్డారు. అందులో చిరంజీవి కూడా ప్రధానంగా బీజేపీకి మద్దతు తెలిపి పలానా వ్యక్తులను గెలిపించడానికి కూడా వీడియోస్ చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇట్లా ప్రతి అంశంలో కూడా చిరంజీవికి ఉన్న చరిష్మాను ఇక్కడ వాడుకోవాలని అయితే ప్రధానంగా బీజేపీ ఆలోచిస్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు తాజాగా బండి ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసినటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే రాబోయే కాలంలో ఏం జరుగుతుంది? గతంలో కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సభ్యునిగా ఉన్నటువంటి చిరంజీవి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కూడా చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు బీజేపీతో ఆయన మద్దతుగా ముందుకు వెళ్తున్నటువంటి తీరును చూస్తుంటే కనుక గతంలో చిరంజీవి చరిష్మను బీజేపీ వాడుకుంటుంది. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలలో చిరంజీవికి ఎలాంటి హోదా కల్పించబోతుంది? రాజ్యసభ సభ్యునిగా ఇస్తారా, లేదంటే ఇంకా ముందుకు మెజారిటీగా ఆయనకు హోదా కల్పిస్తారా అనేది అయితే ఒక స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే గతంలో మొన్న గెలిచినటువంటి టీడీపీ, ఇటు బీజేపీ, పవన్ కళ్యాణ్ కూటమిలో కూడా మోడీ పవన్ కళ్యాణ్ ను ఇటు చిరంజీవిని ఇద్దరిని రెండు చేతులు పైకెత్తి ఒక హల్చల్ చేసినటువంటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి నేపథ్యం స్పష్టంగా ఏపీలో మనం చూసినాం. ఇట్లా పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇటు చిరంజీవి కావచ్చు, ఈ ఇద్దరి చరిష్మాను ఖచ్చితంగా బీజేపీ ఉపయోగించుకుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదంతా కూడా వచ్చే 2028కి ప్రణాళికలు ఏమైనా రచించుకుంటుందా? వీళ్ళిద్దరు చరిష్మని బీజేపీ ఏ విధంగా ఉపయోగించుకుంటుంది? ఈ మధ్యకాలంలో చిరంజీవి బీజేపీతో చాలా దగ్గరగా మూవ్ అవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఎందుకంటే కిషన్ రెడ్డి చిరంజీవితో ఒక వీడియో తీసుకోవడం కావచ్చు, ఇంటర్వ్యూ తీసుకోవడం కావచ్చు, బండి సంజయ్ కలవడం కావచ్చు, మోడీ కలవడం కావచ్చు, రాష్ట్రానికి వచ్చిన బీజేపీ నేతలందరూ కూడా చిరంజీవిని కలవడం కావచ్చు, అంతా కూడా చిరంజీవికి బీజేపీ చిరంజీవి చరిష్మను వాడుకుంటుంది. భవిష్యత్తులో ఆయనకు ఎలాంటి హోదా కల్పించబోతుంది అనేది అయితే ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. రేణుశ్రీ, థ్యాంక్ యూ వెంకట్.